అందరికీ నమస్తే. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనుకున్నది సాధించబోతున్నట్లుగా కనబడతా ఉంది. గత కొన్ని రోజుల నుంచెల్లి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వలస వెళ్ళినటువంటి దానం నాగేందర్కి మరప్పుడు ఏదైతే మాట చెప్పారో మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఆ తర్వాత మొహం చాటేసుకొని కొన్ని నెలల నుంచెల్లి దానం నాగేందర్ కూడా అర్థమైపోయి సినిమా యాక్టివ్ నుంచెల్లి తగ్గించేశాడు. యాక్టివ్ తగ్గించినా కూడా అధిష్టానం పట్టించుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. ఇక మంచి టైంలో చూసి సోషల్ మీడియా వ్యాప్తంగా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా మాట్లాడినప్పుడు కానీ అటు ఇటుగా న్యూట్రల్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు దానం నాగేందర్. ఇప్పుడు ఇదే సక్సెస్ కాబోతా ఉన్నదా అనేటటువంటి అంశం మాత్రానికి సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తూ ఉన్నది. మరి ప్రస్తుతం మూడు సార్లు ఆసిఫ్ నగర్ నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా గెలుపొంది, 2 సార్లు ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొంది 1994 ఆ తర్వాత వచ్చేసేసి 99 2004లో ఆసిఫ్ నగర్ నుంచి గెలిచి ఇప్పుడు 2 సార్లు ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది హైదరాబాద్ రాజకీయాల్లో కొద్దిగా చక్రం తిప్పగలిగే వ్యక్తి, అనుభవం గల వ్యక్తి దానం నాగేందర్కి అయితే ఆ పేరున్నది. టీడీపీ మొదట ప్రస్థానం కాంగ్రెస్ నుంచి మొదలైంది. ఆ తర్వాత టీడీపీ నుంచి మళ్ళీ టీఆర్ఎస్ నుంచి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ లోకి ఇట్లా వలసలుగా వచ్చేటటువంటి దానం నాగేందర్ మాత్రానికి ఎప్పుడూ సరే అధికారం ఉండేలాగానే అధికార పార్టీలోనే ఉండాలనే ఉద్దేశంతో కొనసాగుకుంటా వచ్చినట్టు కనబడతా ఉంది. మరి ఇంత పొలిటికల్ లీడర్ని ఇప్పటికే నాకు 60 ఏళ్ళు వచ్చినాయి, దానం నాగేందర్కి 60 సంవత్సరాలు వచ్చినాయి. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీలోకి మంత్రి పదవైనా దక్కుతుందేమో. సీనియర్ లీడర్ని ప్రధానంగా మున్నూరు కాపు కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి. మరి కమ్యూనిటీ కూడా కలిసి వస్తుందా? ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి మంత్రులు ప్రజెంట్ మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి వెళ్ళి ఎవరు లేరు. కాబట్టి మరి ఆయనకి మున్నూరు కాపు సామాజిక వర్గమే కలిసి రాబోతా ఉందా? ఓవైపు దానం నాగేందర్ అటు ఇటుగా ఉన్నాడు. ఈ ఫార్ములా రేసు ఇబ్బంది ఏం లేదు, హైదరాబాద్ ని దాని ఇమేజ్ పెంచుతుంది. తర్వాత నేను అసెంబ్లీలో వాళ్ళని తిట్టినందుకు కేటీఆర్ కూడా కలిసి పర్సనల్ గా సారీ చెప్పా, నేను హైడ్రాని వద్దని చెప్పా. ఇవన్నీ కూడా దానం నాగేందర్ గారు మాట్లాడేటటువంటి అంశం అధిష్టానానికి చేరింది. ఇక ప్రధానంగా ఈ మధ్యలో ఇక్కడికి వచ్చేసేసి పార్టీ సమావేశం కానీ పార్టీ స్థితిగతులు ఎలా ఉందని చెప్పేసి ఏఐసిసి ఒక మెంబర్ అయినటువంటి కేసీ వేణుగోపాల్ గారు ఇక్కడ చర్చలు ఏం జరుగుతూ ఉన్నాయి, ఎవరు ఎమ్మెల్యేలు ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు, ఎవరు సీనియర్ నాయకులు ఉన్నారంటే దానం నాగేందర్ అలిగినట్టు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నట్టు ఆయనకి సమాచారం అందింది. సమాచారం అందడంతో పాటే ఇక అధిష్టానంతో కూడా మాట్లాడి ఇప్పుడు మంత్రులు కొన్ని ఖాళీలు ఉండిపోయినాయి. ప్రధాన శాఖలైనటువంటి మంత్రులు కొన్ని ఖాళీలు ఉండిపోయినాయి. విద్యాశాఖకు మంత్రి లేరు, తర్వాత హోంశాఖకు మంత్రి లేరు, గట్లా ఒక 3-4 శాఖలకి మంత్రులు లేరు. మంత్రులు లేకపోవడం వల్ల ఒక 3-4 శాఖలు కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి దగ్గర ఆ శాఖలు ఉన్నాయి కాబట్టి ఆ శాఖల్ని, ఎందుకంటే ఇప్పుడు మొత్తం సిద్ధమైతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సంక్రాంతి అయిపోయింది కాబట్టి సంక్రాంతి పండుగ తర్వాత ఏవైతే కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో, తర్వాత మిగిలిపోయినటువంటి మంత్రి పదవులు ఏవైతే ఉన్నాయో వాటిని డిసైడ్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి కాబట్టి ఎక్కడికక్కడ ఫుల్ఫిల్ చేస్తే ఇంకా కొంచెం యాక్టివ్గా పనిచేస్తారు. జిల్లాలలో కానీ, నియోజకవర్గాలలో కానీ, మండలాలలో కానీ, రాష్ట్ర స్థాయిగా కానీ మిగిలిపోయినటువంటి శాఖలన్నిటికీ ఎవరి పదవి వాళ్ళకి ఇచ్చేస్తే ఎక్కడ కూడా ఇబ్బంది వచ్చే ప్రసక్తి లేదు. కాబట్టి ప్రజలలోకి కొద్దిగా లోతుగా వెళ్ళి యాక్టివ్గా పనిచేస్తారు. కాబట్టి గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే ఈ పదవులన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పి అధిష్టానం ఆలోచన చేస్తా ఉంటే ఇక ఇప్పుడు దానం నాగేందర్ ఇప్పుడు కనుక స్టెప్ తీసుకొని కేసీఆర్తో భేటీ అవ్వడం కానీ, లేదా బీఆర్ఎస్ పార్టీలోకి నేను వెళ్తున్నా అని చెప్పి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పి
లేకపోతే నన్ను పట్టించుకుంటలేరని చెప్పి ఇంకొక అడుగు ముందుకేస్తే మాత్రానికి కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంది. ఇక ప్రధానంగా చూసుకుంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు ప్రధానమైనటువంటి హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎన్నికలు చాలా ప్రధానమైనవి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్ లో కొద్దిగా మైలేజ్ ఎక్కువ ఉంటది. గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పార్టీయే అన్ని స్థానాలు కైవసం చేసుకున్నది, ఎమ్మెల్యే స్థానాలన్నీ కైవసం చేసుకున్నది. ఆ తర్వాత మారినోళ్ళ విషయం పక్కగా పెడితే మరి హైదరాబాద్ మీద మంచి పట్టున్నటువంటి దానం నాగేందర్ కి మంత్రి పదవి ఇస్తే బీఆర్ఎస్ కి ధీటుగా, ఎందుకంటే బీఆర్ఎస్ లో మరి పనిచేసినటువంటి వ్యక్తి, అక్కడ నాయకుల ఆలోచనలు కానీ ప్రధానంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినప్పుడు ఎట్లా మెలగాలి, ఎట్లా వ్యూహాలు చేయాలనేది దానం నాగేందర్ కి బాగా తెలుసు. ఆ తర్వాత హైదరాబాద్ మీద కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ గ్రిప్ పెంచుకోవాలి కాబట్టి ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చి కూల్ చేస్తే దానం నాగేందర్ ని మనకి ఫేవర్ గా ఉంటాడు. బీఆర్ఎస్ పార్టీకి ధీటుగా పనిచేయాలంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దానం నాగేందర్ వల్ల అవుతుంది. ఎందుకంటే హైదరాబాద్ సిటీ మీద దానం నాగేందర్ కి మంచి పట్టుంది కాబట్టి మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలలో సిద్ధం కావాలంటే మాత్రానికి ప్రధానంగా హైదరాబాద్ లో దానం నాగేందర్ కి మంత్రి పదవి ఇవ్వాల్సిందే. దానం నాగేంద్ర గారు కూడా అదే చెప్పినట్టు సమాచారం. స్టార్టింగ్ లో నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆయన పలు శాఖలకి మంత్రులుగా పనిచేశాడు. ప్రధానంగా అప్పుడు ఆయన ఆరోగ్య శాఖ కూడా పనిచేశాడు. ఆరోగ్య రవాణా శాఖ వీటన్నిటి కొన్ని కలుపుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఆయన మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి మరి ఇప్పుడు దానం నాగేందర్ కి మంత్రి పదవి ఇవ్వబోతున్నట్లు ముఖ్యమంత్రి గారు కూడా దీనికి సముఖత వ్యక్తం చేసినట్లు, రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి ఓకే చెప్పినట్టు, ఇక అతి కొత్త కాలంలోనే అతి త్వరలోనే దానం నాగేందర్ కి మంత్రి పదవి రాబోతా ఉందని చెప్పి కొంత సోషల్ మీడియాలో మరి హల్చల్ అవుతా ఉంది. ముమ్మాటికి మాక్సిమం ఇది, ఎందుకంటే ఆయన చూసుకున్నటువంటి సామాజిక వర్గం నుంచి కానీ జిహెచ్ఎంసీ ఎన్నికలలో పట్టు, హైదరాబాద్ లో పట్టుందని కానీ, లేకపోతే ఒక సీనియర్ నాయకుడిగా అనుభవం కానీ, ప్రధానంగా ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ లోకి జంప్ అయితే చాలా మైనస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీటన్నిటిని చూసుకుంటే దానం నాగేందర్కి మాత్రానికి మంత్రి పదవి ఇవ్వబోతా ఉన్నారు. మంచి ఛాన్స్, పర్టికులర్ కరెక్ట్ టైంలో దానం నాగేందర్ మంచి స్టెప్ తీసుకున్నాడు అనేది మాత్రానికి రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తూ ఉన్నది. మరి ఇదంతా ఒకెత్తు అయితే పార్టీ నుంచి వలస వచ్చిండు, ఇప్పుడు వచ్చిన ఆయనకి నువ్వు మంత్రి పదవి ఇస్తే మరి మేము కాంగ్రెస్ పార్టీ కోసం 10-15 ఏళ్ళు కష్టపడి సుదీర్ఘంగా పనిచేసినాం, మరి మాకు అవకాశాలు లేవా అని చెప్పి మరి దీంట్లో కూడా కొంతమంది కారాలు మీరాలు ఈ సోషల్ మీడియాలో దానం నాగేందర్కి మంత్రి పదవి అనేది ఏదైందో కారాలు మీరాలు మొదలు పెట్టడం ఆల్రెడీ స్టార్ట్ చేసేశారు. దానం నాగేందర్కి మంత్రి పదవి ఇస్తే మాత్రానికి ఒప్పుకునే ప్రసక్తే లేదు. నిన్నగాక మొన్న ఇలా పార్టీలోకి వచ్చిండు, ఆయనకి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి ఎట్లా మంత్రి పదవి మీరు ఇస్తారు అనేది కూడా అదొక చర్చ నడుస్తూ ఉన్నది. మరి ఎవరెవరైతే దానం నాగేందర్కి మంత్రి పదవి వస్తే వ్యతిరేకంగా పనిచేయాలనుకుంటున్నారో, ఎవరైతే కారాలు మీరాలు నూరుతా ఉన్నారో మరి వాళ్ళని కూడా ఎట్లా కూల్ చేస్తుంది అధిష్టానం అనేది దానికి కూడా ఒక ప్లాన్ గీసుకుంటున్నట్టు సమాచారం అందుతా ఉంది. వాళ్ళని కొద్దిగా కూల్ చేసి నచ్చజెప్పి దానం నాగేందర్కి మాత్రానికి మంత్రి పదవి కట్టబెట్టబోతా ఉన్నారు. అన్ని విధాలుగా చూసుకుంటే మాత్రానికి దానం నాగేందర్కి ఖచ్చితంగా మంత్రి పదవి అతి కొద్ది కాలంలోనే మంత్రి పదవి రాబోతా ఉంది. అంటే దానం నాగేందర్కి కొంత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొద్దిగా భయపడ్డట్టే కనబడతా ఉంది. ఈయన కూడా జలకిచ్చుడు కాబట్టి ఈ జలక్ కూడా ఆయనకి కరెక్ట్ టైంలో పనిచేసింది. ఇక సుదీర్ఘ కాలంగా ఆయన 1994 నుంచి ఎమ్మెల్యేగా గెలుచుకుంటూ వస్తా ఉన్నాడు కాబట్టి మరి ఖచ్చితంగా ఈసారి దానం నాగేందర్కి మంత్రి పదవి అయితే దక్కబోతా ఉంది అనేటటువంటి సమాచారం అయితే మరి అందుతా ఉంది. ఈ విషయం పట్ల ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అధిష్టానం కూడా సముఖత వ్యక్తం చేసినట్లే సోషల్ మీడియాలో మనకి ప్రధానంగా రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తూ ఉంది.